హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ అయితే లేచి ఇల్లు శుభ్రం అయితే చేసేసుకున్నాను. అలాగే స్టవ్ కూడా కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ రెడీ అయిపోయి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు శుక్రవారం కదండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రైస్ అయితే పెట్టుకున్నాను కడిగేసి. చూడండి ఉడుకుతుంది. అలాగే టమాటా చారు అయితే పెట్టాలనుకుంటున్నాను. టమాటా చారు కూడా పెట్టేశాను, మరుగుతుంది. చూడండి ఇంకా బాగా మరగాలి. అయిపోయిందండి. చూడండి ఇప్పుడు ఇది అన్నము, అలాగే ఇది టమాటా చారు అన్నాను కదా, టమాటా చారు. కర్రీ ఏం లేదండి ఈరోజు, గవ్వలు మాత్రమే వేపాను. ఏబిసిడీలు అంటారు కదా, అవి వేపాను. అయిపోయింది. లంచ్ కూడా చేసేసాము. ఇప్పుడు బొబ్బట్లకి అయితే మైదా పిండి కప్పు తీసుకోవాలి, ఆయిల్ కూడా వేసుకోవాలి, నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాను, అలాగే సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. వాటర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి నేనైతే కలిపేసుకున్నాను. ఇది కలిపేసి ఒక గంట ఉంచాలి. కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఇది వేసుకొని మైదా పిండి ముద్ద, ఇందులో ఆయిల్ వేసుకోవాలి. అంటే ఆయిల్లో నానాలన్నమాట పిండి. ఎందుకంటే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని నానబెట్టుకుంటాను. ఒక గంట నానితే సరిపోతుందండి. నేనైతే గంట అయితే నానబెట్టాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు శనగపప్పు అయితే నేను ముందుగానే నానబెట్టుకున్నాను. చూడండి శనగపప్పు ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఇదైతే ఉడికిసాక ఇగోండి, వాటర్ అయితే ఉండకూడదు, బెల్లం కూడా వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి మిక్సీ కూడా పట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్లేట్లోకి అయితే తీసుకొని ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు అయితే చుట్టుకోవాలి. చూడండి ఉండలు అయితే చుట్టేసుకున్నాను నేను. చూడండి చల్లారిన తర్వాత ఉండలు అయితే చుట్టేసుకున్నాను. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా పిండి, అది తీసుకొని ఉండలుగా చుట్టుకోవాలన్నమాట. ముందు బాగా కలుపుకోవాలి అది. చూడండి ఇప్పుడు ఉండలు అయితే చుట్టేసుకుంటున్నాను. చూడండి ఫస్ట్ అయితే చిన్న తీసుకున్నాను. చూడండి ఇలాగ అరిచేతి మీద పెట్టుకొని ఇప్పుడు మనం ఇందాక శనగపప్పు బెల్లం ఉండ అయితే చుట్టుకున్నామా, అది వేసుకొని చూడండి ఇలా చుట్టూ కప్పేయాలన్నమాట. అది కప్పేసుకున్నాను. నెక్స్ట్ కవర్ తీసుకొని కవర్ పైన అయితే పెట్టి పామాలన్నమాట. చేతితో ఇలా ఆడాలి. చూడండి కవర్ అయితే తీసుకున్నాను, చేతితో అయితే ఇలా ఆడొస్తున్నాను. మనకు చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు, లేదంటే పెద్దవి కూడా వేసుకోవచ్చు. చూడండి ఇగో పామెను. మనం ఆయిల్ అయితే వేసుకోవసరం లేదు, ఎందుకంటే మనం ఆయిల్లోనే కదా నానబెట్టుకున్నాం. చూడండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద నెయ్యి అయితే వేసుకోవాలి. వేడైన తర్వాత అప్పుడు బొబ్బట్ట రెడీ అయిపోయింది. బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది. మా పాప చూడండి ఆడుతుంది.
అన్నం వండిందంటే వాళ్ళ నాన్న కూడా పెట్టింది. తను కూడా అన్నం తింటుంది. చూడండి తెపాల్లో. ఇది కూర తెపాలంటే ఇదంటే చాలా అన్నం తెపాలంట. స్పూన్ ఇస్తుంది వాళ్ళ నాన్నకి, చేతితో తినలేరనేసి. వాళ్ళ నాన్న టీ పెట్టమని అడిగితే తనేమో అన్నమే కూర వండిందంట. తర్వాత తినేసారు. చూడండి హెల్మెట్ ఎలా పెట్టుకుందా మా పాప, ఎలా చూస్తుంది చూడండి హెల్మెట్లో పడి. హెల్మెట్తో కూడా కాసేపు అయితే ఆడేసుకుంది. తందంట నాన్న, వాదన ఆడుతుంది నాతో, నాది నాన్న అని. తర్వాత అయితే ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు. నెక్స్ట్ అయితే పాప బిర్యానీ వండమంది. అందుకని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకొని అలాగే బిర్యానీకి కావాల్సిన సామాన్లు అయితే వేపుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేపేసుకున్నాను. చూడండి ఉల్లిపాయలు కూడా వేగాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కాబట్టి నేను గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను బిర్యానీకి. గ్లాసున్నర వాటర్ అయితే తీసుకుంటున్నాను. గ్లాసున్నర అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే వేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి. వేస్తే బాగా మరగాలి కదా. చూడండి బాగా మరిగింది కదా. ఇప్పుడైతే బియ్యం అయితే వేసేసుకున్నాను. మూత పెట్టేసుకొని చూడండి ఇప్పుడు మూత తీసి చూడగానే కలుపుతూ ఉండాలి. రెడీ అయిపోయింది. ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ముందు హైలో పెట్టుకున్నా పర్లేదు, సిమ్లోనే ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీకి మిక్సీ తీసుకొని అలాగే ఎండు కొబ్బరి వేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, అలాగే గసగసాలు కూడా వేసుకోవాలి. నేనైతే వేయలేదు, వేసుకోవచ్చు గసగసాలు అయితే. మిరియాలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి చూడండి మిక్సీ అయితే పట్టేసాను. నెక్స్ట్ 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇందులో కరివేపాకు అయితే ఫ్రై అవ్వనివ్వాలి కదా. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను నేను, చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోయాయి కదా. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇది కూడా బాగా వేపాలి.
పచ్చివాసన పోయే వరకున. చూడండి పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలుపుకొని ఇది కూడా బాగా ఉడకనివ్వాలి. ఇవి మనం వేపేసి వేయలేదు కదా, అందుకని బాగా ఫ్రై చేసుకునివ్వాలి. చూడండి బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కారం అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు మూత తీసి చూడాలి. ఇప్పుడు చూడండి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.